వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో జొన్న రవ్వతో కిచిడి చేయబోతున్నానండి. ఒక గ్లాసు జొన్న రవ్వ తీసుకున్నాను, అంటే జొన్నల్ని మిక్సీలో పట్టుకొని రవ్వ చేసుకున్నానండి. ఒక గ్లాసు జొన్న రవ్వకి అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. 2-3 సార్లు కడుక్కొని 3 గ్లాసులు నీళ్లు పోసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకోవాలండి. మెత్తగా ఉడికించుకోవాలండి. జొన్న రవ్వ కొంచెం ఎక్కువసేపే పడుతుంది, బియ్యం కంటే ఎక్కువసేపు ఉడుకుతుందండి. అందుకని 3 గ్లాసులు వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉడికించుకోవాలి కుక్కర్లో. ఇలా మెత్తగా ఉడుకుతున్నప్పుడు మనము క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, అదేనండి బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి. ముందే వేసేస్తే ఇవి చాలా మెత్తబడిపోతాయి. అందుకని నేను సగం ఉడికిన తర్వాత వేస్తున్నాను ఈ ముక్కల్ని. ఇవన్నీ కలిపి ఉడికించుకోవాలండి. ఇలా క్యారెట్, ఆలుగడ్డ, బీనీస్కాయలు, పచ్చి బఠానీలు, ఇలా కాయగూర ముక్కలన్నీ వేసుకోవచ్చండి. నాకు ఇంట్లో ఈ 2 ఉండంగా ఇవి వేసి చేసుకుంటున్నానండి. తర్వాత ఇలా కుక్కర్ పెట్టి ఒక్క విజిల్ వస్తే చాలండి, ఎందుకంటే ఆల్రెడీ జొన్న రవ్వ ఉడికింది కాబట్టి. తర్వాత పోపు పెట్టుకోవాలండి. ఇలా జంపుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, 1 గంటె నెయ్యి, 1 గంటె నూనె వేసుకొని పోపు పెట్టుకుంటున్నానండి కిచిడీకి. ఇలా నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. ఇలా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగుతున్నప్పుడే మనం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇలా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని 2 వేసుకోండి, కారం వేసుకుంటాం కాబట్టి ఇలా నేను 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నానండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేగుతూ ఉండగానే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలండి, ఎందుకంటే కిచిడీలో నేను కారం వేయలేదు, ఇప్పుడు తాలింపులో వేస్తున్నానండి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలా, గరం మసాలా వేసుకోవాలండి. తర్వాత మనము కొంచెం మిరియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నానండి కిచిడీకి. ఇప్పుడు ఆ పోపునంతా వేసి ఇలా కొత్తిమీర అంతా వేసి కలుపుకోవాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా చలికాలంలో వానలు పడేటప్పుడు ఈ విధంగా తీసుకుంటే చాలా టేస్ట్